Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, ఆలోచించుకునేందుకు కొంత సమయం ఇవ్వండి. ఆలోచించుకునేందుకు కొంత సమయం మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో గివ్ మీ సమ్ టైమ్ టు థింక్. గివ్ మీ సమ్ టైమ్ టు థింక్. నేను కారణం తెలుసుకోవచ్చా? నేను కారణం తెలుసుకోవచ్చా? మే ఐ నో ద రీజన్. మే ఐ నో ద రీజన్. నేను రీజన్ తెలుసుకోవచ్చా అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు నిద్ర వస్తుంది. నాకు నిద్ర వస్తుంది అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. నువ్వు నీ వయస్సు కంటే చిన్నగా ఉన్నావు. నువ్వు నీ వయస్సు కంటే చిన్నగా ఉన్నావు అని చెప్పినప్పుడు యూ లుక్ యంగర్ దెన్ యువర్ ఏజ్. యూ లుక్ యంగర్ దెన్ యువర్ ఏజ్. నీ వయస్సు కంటే చిన్నగా ఉన్నావు అని అర్థం. నువ్వు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టలేవు. నువ్వు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టలేవు అని చెప్పినప్పుడు యూ కాంట్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. యూ కాంట్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. ఇది ఇప్పుడే చెయ్యు. ఇది ఇప్పుడే చెయ్యు. ఈ పనిని ఇప్పుడే చెయ్యి అని అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో డూ ఇట్ రైట్ నౌ. డూ ఇట్ రైట్ నౌ. నేను కాసేపటి తర్వాత వస్తాను. నేను కాసేపు తర్వాత వస్తాను అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఐ విల్ కమ్ ఆఫ్టర్ ఏ వైల్. ఐ విల్ కమ్ ఆఫ్టర్ ఏ వైల్. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ. ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ. ఆమె అతడిని అవమానించింది. ఆమె అతడిని అవమానించింది అని చెప్పినప్పుడు షీ ఇన్సల్టెడ్ హిమ్. షీ ఇన్సల్టెడ్ హిమ్. ఓకే, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా చేయవద్దు అని. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా చేయవద్దు అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ నాట్ టు డూ లైక్ దిస్. ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ నాట్ టు డూ లైక్ దిస్. ఇలా చేయవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ ఇంకెప్పుడు నీ మొహం చూపించకు. ఇంకెప్పుడు కూడా నీ మొహం చూపించకు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో డోంట్ ఎవర్ షో యువర్ ఫేస్ అగైన్. డోంట్ ఎవర్ షో యువర్ ఫేస్ అగైన్. అతడు జీవితంలో అన్నీ కోల్పోయాడు. అతను జీవితంలో అన్నీ కోల్పోయాడు అని చెప్పినప్పుడు హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. నువ్వు అసలు మారవు. నువ్వు అసలు మారవు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో యూ విల్ నెవర్ చేంజ్. యూ విల్ నెవర్ చేంజ్. నువ్వు మారవు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంకెక్కడికో వెళ్ళిపోయావు. నేను మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంకెక్కడికో వెళ్ళిపోయావు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో బై ద టైమ్ ఐ కేమ్ టు యువర్ హౌస్ యూ హ్యాడ్ గాన్ సమ్వేర్ ఎల్స్. బై ద టైమ్ ఐ కేమ్ టు యువర్ హౌస్. నేను మీ ఇంటికి వచ్చేసరికి యూ హ్యాడ్ గాన్ సమ్వేర్ ఎల్స్. నువ్వు ఇంకెక్కడికో వెళ్ళిపోయావు అని అర్థం. ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించు. డబ్బులు ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పెండ్. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పెండ్ ద మనీ అని కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నీ తప్పు తెలుసుకోవాలి. నువ్వు నీ తప్పు తెలుసుకోవాలి అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ మిస్టేక్. యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ మిస్టేక్. నువ్వు నీ తప్పుని తెలుసుకోవాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు తెలుసా ఏం జరిగిందో. నీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో డూ యు నో వాట్ హ్యాపెండ్. డూ యు నో వాట్ హ్యాపెండ్. నీకు తెలుసా ఏం జరిగిందో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్
ఆమె నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. ఆమె నన్ను తప్పుగా అర్థం చేసుకుంది అని చెప్పినప్పుడు షీ మిస్అండర్‌స్టూడ్ మీ. షీ మిస్అండర్‌స్టూడ్ మీ. ఓకే. ఆమె నన్ను ఒప్పించింది. ఆమె నన్ను ఒప్పించింది అని చెప్తుంటాం కదా! అటువంటి టైంలో షీ కన్విన్స్డ్ మీ. షీ కన్విన్స్డ్ మీ. కన్విన్స్ చేయడం అంటే ఒప్పించడం. అతను ఒక అనాథ. అతను ఒక అనాథ అని చెప్పినప్పుడు హీఈస్ యాన్ ఆర్ఫన్. హీఈస్ యాన్ ఆర్ఫన్. ఆర్ఫన్ అంటే అనాథ అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతడికి నువ్వే చెప్పు. అతనికి నువ్వే చెప్పు అని చెప్తుంటాం కదా! అటువంటి టైంలో గో టెల్ హిమ్ యువర్ సెల్ఫ్. గో టెల్ హిమ్ యువర్ సెల్ఫ్. అతడికి నువ్వే చెప్పు అని అర్థం. నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది అని చెప్తుంటాం కదా! అటువంటి టైంలో యూ హ్యాడ్ టు సఫర్ బికాజ్ ఆఫ్ మీ. యూ హ్యాడ్ టు సఫర్ బికాజ్ ఆఫ్ మీ. ఓకే. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. నిజం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది అంటుంటాం కదా! అటువంటి టైంలో ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్. ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళకు ఏదైనా చదువుకోమని చెప్పు. వాళ్ళకు ఏదైనా చదువుకోమని చెప్పు అంటుంటాం కదా! అటువంటి టైంలో టెల్ టు దెమ్ రీడ్ ఎనీథింగ్. టెల్ టు దెమ్ రీడ్ ఎనీథింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు ఏమి రాస్తున్నారో చూడు. వాళ్ళు ఏమి రాస్తున్నారో చూడు అని చెప్తుంటాం కదా! అటువంటి టైంలో సీ వాట్ దే ఆర్ రైటింగ్. సీ వాట్ దే ఆర్ రైటింగ్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe guys. Thank you.